సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొకసారి అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయినాయి. సో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చారు. సో 1000 కోట్ల విలువైన ఈ యొక్క భూమిని ఈ ప్రైవేటు అంటే రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ బంధువులకు రిజిస్టర్ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై మీరేం చెప్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి నిరోధక శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంది. కాళేశ్వరంలో ఇంజనీర్లు ఒక్కొక్క హరిరామ్ దగ్గర 300 కోట్లు, నూనె దగ్గర 300 కోట్లు, అధికారులు సబ్ కలెక్టర్ కూడా మొన్న హైదరాబాద్లో కలెక్టర్ను పట్టుకోవడం వల్ల వచ్చింది తంట మొత్తం కూడా. ఆయన ఎవరికి బినామీ అని చెప్పేసి మొత్తం తీగ లాగితే డొంకంత కదిలే పరిస్థితుల్లో హరీష్ రావు గారికి ఇట్లాంటి ఆరోపణలు తిప్పికొట్టాలని ఏదో రకంగా ఆ అంశాలను పక్కదారి పట్టించాలని చెప్పేసి ఏదో రకంగా లేని వాటిని కూడా సృష్టించి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇంకో పక్క అమయ్ కుమార్ కలెక్టర్ పైన ఈడీ విచారణ పకడ్బందీగా జరుగుతుంది. ఆ కేసులో కూడా అమయ్ కుమార్ ఒక ప్రమేయంతో జరిగిందా? గత పాలకుల్లో ప్రధానంగా ఎవరైతే ఉన్నారో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల చుట్టూ ఉచ్చు బిగుస్తుండేసరికి ఏం చేయాలో బాగలేక దొంగే దొంగ అన్నట్టు ఆ దొంగతనం బయటపడకుండా వీళ్ళు అమయ్ కుమార్ విచారణ రేపు మాపు తప్పగా చెప్పాల్సి వస్తుంది. ఆధారాలతో సహా ఉన్నాయి. భూదాన్ భూముల్ని అంటే ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులకు ధరాదత్తం చేసిన వేలాది కోట్ల విలువైన భూముల్ని, అదేవిధంగా వీళ్ళ చిత్తశుద్ధి ఎట్లుందంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు, ఎందుకంటే ప్రజల్లో మంచి పేరు రావద్దు, బట్టగాల్చి మీద వేయాలి అంటే గతంలో వీళ్ళకి అలవాటు పడ్డ ప్రాణం కదా. మొత్తం ధరణి పోర్టల్లో విచిత్రమైన అంశం ఏంటంటే దాదాపు ధరణి పోర్టల్లో ఒక అటవీ భూములు 2017-18లో 66 లక్షల అటవీ భూములనే ఉన్నది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ధరణి పెట్టిన తర్వాత అది 22,74 ఎకరాలు మాయమైపోయినాయి. అదేవిధంగా వక్స్ భూములు, అసైన్డ్ భూములు 18 లక్షల ఎకరాలు మాయం చేశారు. అదేవిధంగా 18 లక్షల వాటితో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖరీదైనటువంటి వేలాది కోట్లు, మేడ్చల్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ఖరీదైనటువంటి భూముల్ని 15,000 కోట్లు ప్రభుత్వ భూముల్ని మరి మింగేశారు. వీటిపైన లోతైన విచారణ జరుగుతుంది. తర్వాత ఫ్లోరెన్సిక్స్ రిపోర్ట్ ద్వారా, ఆడిట్ ద్వారా కేరళ నుంచి తీసుకొచ్చినాం. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి భూముల యొక్క లావాదేవీలు బదలింపుతో టెర్రాస్ అనేటువంటి ఎక్కడో విదేశాల్లో ఉండే సంస్థ ద్వారా ఈ భూముల బదలాయింపులు అటు ఇటు మార్చేవాడు దొరకకుండా, దొంగలు దొరకకుండా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కేరళ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫ్లోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఈ నిజాలు రేపో మాపో బయటకు వస్తున్నాయి. ఈ వార్తలు తెలుసుకున్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు ఏం మాట్లాడతాడు? ఇంకేముంది, 170 ఎకరాలు 1000 కోట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమన్నా ప్రభుత్వ భూములు హైడ్రా పేరుతో కబ్జా చేసిన బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసినటువంటి భూముల్ని, చెరువుల్ని ఇవాళ 60-70 వేల కోట్ల విలువైన భూముల్ని విడిపించిన మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవినీతి లేకుండా పరిపాలన జరుగుతుంటే కావాలని చెప్పి మచ్చ వేసే ప్రయత్నం, మేము దొంగలం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం జరుగుతుంది. గతంలో వీళ్ళు దొంగతనాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఇన్ని లక్షల ఎకరాలు మాయమైనవి, ఆధారాలతో సహా ఉన్నాయి. అదేవిధంగా దేవుడు భూములను కూడా, దేవుడు మాన్యాల్ని మాయం చేసినటువంటి గనులు ఎవరన్నారంటే బీఆర్ఎస్ నాయకులు. ఇందులో వాస్తవాలు ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ ఏం చేస్తాడు, సోయి లేకుండా మాట్లాడతారు, విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారండి. ఎంత బాధాకరం అంటే హరీష్ రావు గారు ఒక ఆర్థిక మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి సింగరేణిలో 1640 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఆడిపోయింది. అంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు 1600 కోట్లు. మేము కేంద్ర ప్రభుత్వానికి అన్ని ట్యాక్సులు, సుంకాలు చెల్లించినాం, ఐటీ చెల్లించి ఇలా ఎండాకాలంలో బొగ్గు ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి గట్రా, ఎవరైతే ఉన్నాయి కదా పంపిణీ చేసే సంస్థలు, వాటికి తరలిస్తున్నాం. అడిగిపోతే బొగ్గు ఎవరు ఎత్తకపోయేది అవే ఉన్నా. కాబట్టి ఆరోపణలు చేయడంలో కూడా విచక్షణ కోల్పోతున్నారు, సోయి తప్పుతున్నారు. కాబట్టి వీళ్ళ భాగవతం మొత్తం కూడా విద్యుత్తు ప్లాంట్లలో ఏ విధంగా అక్రమాలు చేశారు, నూతన టెక్నాలజీని వదిలిపెట్టేసి పాత టెక్నాలజీ పేరుతో ఏ విధంగా అక్రమాలు చేశారో, ఎక్కడో బొగ్గు ఉన్నది, బొగ్గున్న చోట విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పెట్టాలా. అట్లా కాకుండా ఇక్కడ నల్గొండ దగ్గర, దామర్చర్ల దగ్గర తీసుకొచ్చేసి రవాణా భారాన్ని మొత్తం పెంచి తెలంగాణ ప్రజలపైన ఎత్తిన భారం మోపి ఈ విధంగా తప్పుడు విధానాలకు పాల్పడి ఈరోజు మాట్లాడుతున్నారు. నేను చెప్పడం కాదండి, ఈ సరే కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మీరు ఏమంటారు, రాజకీయంగా విమర్శించారంటారు. కవిత గారిని ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి. మీరు కవిత గారిని ఇంటర్వ్యూ చేస్తే హరీష్ రావు గారి భాగవతం మొత్తం కూడా బయటపడుతుంది. అంటే రాజకీయంగా వీళ్ళు లేరు కాబట్టి ప్రజల్లో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ను బద్నాం చేయాలి, కాంగ్రెస్ను ప్రజలకు వచ్చే మంచి పేరు జరగొట్టాలనే ప్రయత్నం తప్ప ఇందులో వాస్తవాలు. గతంలో కూడా మీరు చూడండి, నేను కొన్ని ఉదాహరణలు చెప్తా.
అరే మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు అసలు ఆళ్ళు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. అసలు అప్పుడెప్పుడో ఉత్తగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండు. ఇంకేముంది 1,00,000 కోట్లు దొబ్బేశారు. అసలు పనులే ప్రారంభం కాలే. ఇంకా మొన్న దాని 21 కిలోమీటర్ల మేర పరిధిలో ఒక 7,000 కోట్లు, అంచెలంచెలుగా 53 కిలోమీటర్ల పరిధిలో దానికి అయ్యే ఖర్చును మొత్తం కూడా స్పష్టంగా లెక్కల ద్వారా చెప్పినాం. ఏం లేకుండా 1,00,000 కోట్లు. హిల్ టు పాలసీ తీసుకోండి. హిల్ టు పాలసీలో అసలు దరఖాస్తులే రాలేదు. ఇప్పటికి మానవతరాయ్ గారు ఓకే, మీరు మూసీ ప్రక్షాళన చేయండి, దాన్ని మీకు అడ్డుకునేవారు లేరు, ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల బాధ్యత. కానీ ఒక విషయం సార్, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతుంది, ఇంకా మీకు ఒక 30 నెలలు సమయం మాత్రమే ఉంది. సో మీరు ఆరోపణలు చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నారు. సో నిజంగానే ఇప్పుడు హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉందా? 1000 కోట్ల విలువైన భూములు శంషాబాద్లో, అవి ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా ఎంఆర్ఓ వాటిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర కనుక హరీష్ రావు లేకుంటే ఇంకెవరన్నా చేసినప్పటికీ మీ దగ్గర ఆధారాలు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు చర్యలు తీసుకోవచ్చు. కానీ మీరు చర్యలు తీసుకోవట్లేదు, ప్రతిపక్షం లాగానే మీరు మాట్లాడుతున్నారు. ఇంకా దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు సార్? అక్కడ మేము సమర్థించుకోవట్లేదు. తప్పు చేయాలని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వాలు భయపడతాయి. ఎందుకంటే ఇది ఒక్కరి చేతిలో కాదు, బహుముఖ నాయకత్వం మా పైన అధిష్టానం ఉంటుంది. కానీ కేసీఆరే కర్త కర్మ క్రియ. ఆ రోజు అందుకే విచ్చలవిడిగా మొత్తాన్ని. సార్ ఇప్పుడు కేసీఆర్ విషయం వదిలేయండి సార్, ఆయన ప్రతిపక్ష నాయకుడు. మీరు ఏం చేసుకున్నా ప్రభుత్వంలో ఉన్నారు. మీరు విచారణ చేస్తే కాళేశ్వరం విచారణకు ఆయన హాజరైండు, హరీష్ రావు హాజరైండు, తర్వాత ఫార్ములా ఈ కార్స్ విషయంలో కేటీఆర్ హాజరయ్యారు. సో వాళ్ళు చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు, మీకు దమ్ము ఉంటే మీరు విచారణ చేసుకోమని చెప్తున్నారు. తప్పకుండా చెంచలు కూడా చెర్లపల్లి జైలు పోవాల్సి వస్తుంది. అభియోగాలు బలంగా ఉన్నాయి. ఆ విచారణ సంస్థల పరిధి ఏందో మనకు తెలుసు. భారతదేశంలో విచారణ అనేది ఏ విధంగా జరుగుతుంది, నేరాభియోగాలు మోపిన తర్వాత న్యాయమూర్తులు విచారణ జరుపుతారు. దానికి కొంత సమయం పడుతుంది. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్షలు వేయలేడు. కాబట్టి ఇక్కడ ఏముంది, నిజంగా తప్పులు జరిగితే మీరు ఈడీకి ఫిర్యాదు చేయండి. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పైన వచ్చిన ఆరోపణల పైన, మీరు చేసిన ఆరోపణల పైన నిజాలుంటే మేమే సిబిసిఐడి జరుపుతాం అన్నాడు. లేకపోతే మీరు సిబిఐ ఈడీ విచారణకు ఆదేశం సిద్ధంగా ఉన్నాం. మరి ఏమైనా చేశారా? అందుకే ఉత్తొత్త ప్రెస్ మీట్లు కాదు, ప్రెస్ మీట్ల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు గతంలో దోచుకున్నారు కాబట్టి జనాల్లో అదే విధంగా అపవాదు సృష్టించి కాంగ్రెస్ యొక్క మంచితనాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేమేమంటామంటే ఇప్పటికి మించిపోయింది 1000 కోట్ల 2000 కోట్ల. ఇప్పుడు అమయ్ కుమార్ది విచారణ జరుగుతుంది. అమయ్ కుమార్ పైన ఈడీ విచారణ జరుగుతుంది. అమయ్ కుమార్ వెనక ఎవరున్నారో రేపు మాపు బయటకు వస్తుంది. ఈ విధంగా ధరణి పోర్టల్లో ఉన్నటువంటిది చివరి దశకు వచ్చింది. ధరణి పోర్టల్లో 22 లక్షలు, 18 లక్షలు, అదేవిధంగా 15,000 ఎకరాలు ఏ విధంగా ఎవరి పేరు మీద బదలాయింపైందో రేపు మాపు బయటకు వస్తుంది. కాబట్టి ఏం చేయాలి వీళ్ళు? మేమేమంటున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రెస్ మీట్ల ముందు కాదు మీరు మాట్లాడేది, విచారణ సంస్థలకు పోండి. నిజంగానే ఎంఆర్ఓ అధికారులు తప్పులు చేస్తుంటే, ఇంజనీర్లు తప్పులు చేస్తుంటే మేమేం చేస్తున్నాం? ఏసీబీ రైలు నిన్న కూడా ఒక హెచ్ఎండిఏ ఇంజనీర్ దగ్గర, తర్వాత నీటిపారుదల శాఖ అవినీతి నిరోధక శాఖను సమర్థవంతంగా పనిచేపిస్తాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నిజంగా వాళ్ళు అది అవినీతి చేస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తారు. ఇలా అమయ్ కుమార్ పైన అవినీతి ఎవరు కారణం? అమయ్ కుమార్ ఒక్కడే చేసిండా? అమయ్ కుమార్ ఇలా విచారణ ఎదుర్కొంటుంటే ఒక ఐఏఎస్ అధికారి, దాని వెనక ఎవరు కారణం? మీరే కారణం. కాబట్టి ఆ భాగవతం బయటకు వస్తుంది. కాబట్టి ఏదో రకంగా దీన్ని పక్కదారి పట్టించాలి. కాబట్టి ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. హిట్ పాలసీలు కూడా గుర్తుపెట్టుకోండి. అసలు దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తులు రాకముందే 5 లక్షల కోట్లని బీఆర్ఎస్ వాళ్ళు అంటే అవినీతి అంటే ఇంకేముంది, వేలం పాట పాడినట్టు బీజేపీ వాళ్ళు ఏం చేశారు? లేదు 6 లక్షల కోట్లు అన్నారు. ఇంతవరకు దరఖాస్తులే ప్రక్రియ కొనసాగి ఇంకా నడుస్తుంది. దరఖాస్తుల ప్రక్రియ అంటే దరఖాస్తుల ప్రక్రియ కాకముందు, ఏం రాకముందు మొత్తం లక్షల కోట్లు అవినీతి జరుగుతుందండి. కాబట్టి వాళ్ళు ఏంటంటే గతంలో అలవాటు పడ్డ ప్రాణం కాబట్టి, అవినీతి చేసిన ప్రాణం కాబట్టి, కవిత గారే స్పష్టంగా గుంటనక్క అన్నది కాబట్టి హరీష్ రావుని, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా మొదట విడత కాళేశ్వరంలో అవినీతికి ప్రధాన కారణం హరీష్ రావే అని చెప్పి కవిత గారు స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఇది గమనించి ఆయన మంత్రి పదవిని కూడా ఊడబీకి కొన్ని రోజుల పాటు మంత్రి పదవి వేరే తర్వాత ఆర్థిక శాఖ ఇచ్చారు అని చెప్పి కవిత గారు చెప్పింది. వాళ్ళ ఇంట్లో మనిషి చెప్తుంది, మేం చెప్పేది కాదు. కాబట్టి మీరు ఎన్ని అంశాలు తెర మీద తీసుకొచ్చినా మీ పైన ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ తీసుకొచ్చింది. కాళేశ్వరం పైన బీజేపీ వాళ్ళకి అప్పచెప్పినాం. ఆర్థిక నేరగాలు అడ్డాగా మారకుండా బీజేపీ ఉండాలంటే, ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం ఉండాలంటే తెలంగాణలో కాళేశ్వరం పేరుతో ఆర్థిక నేరగాడుగా ముద్రపడిన కేసీఆర్ పైన విచారణ జరుపుతామంటే కేసు మీకు అప్పచెప్పినాం. మీరు విచారణ జరపట్లేదు. ఇప్పుడు దెబ్బ తగిలిన చోట కట్టుకడతాం మనం. ఇక్కడ దెబ్బ తగిలి చేతికి దెబ్బ తగిలితే తలకాయ కట్టుకోం కదా. కాబట్టి మేడిగడ్డ నాసిరకం పనులు జరిగినాయి.
అక్కడ అక్రమాలు జరిగినాయి కాబట్టి ముందు అక్కడ విచారణ ప్రారంభించండి, అక్కడ తీగలాగి బీఆర్ఎస్ పార్టీ అవినీతి డొంక మొత్తం కూడా కదిలించండి అనంటే సిబిఐ విచారణ జరపకుండా అడ్డుపడతారు. హేమంత్ బిశ్వా మానవతరాయ్ గారు దీనిపైన సిట్టు ఏర్పాటు చేయాలి, విచారణ జరపాలి, ప్రభుత్వ భూమిని కాపాడాలని, తిరిగి ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. ఆయన డిమాండ్ మీరు యాక్సెప్ట్ చేస్తారు? హైకోర్టు పరిధిలో కూడా ఉంది ఆ కేసు. ఆయనే విలేకరుల సమావేశంలో ప్రత్యక్షం చెప్పిండు. హైకోర్టు తీర్పులు వచ్చిన తర్వాత అసలు అది ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా తేల్చాల్సింది ప్రభుత్వాలు కాదు కదా, హైకోర్టు కదా. హైకోర్టు చెప్పిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఇప్పుడు హెచ్సియు భూమి ఉన్నది, దాన్ని ఒక ఢిల్లీ రావు అనేటువంటి ఒక వ్యక్తిని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కట్టబెట్టాలని బలహీనమైన లాయర్లు పెట్టి 400 ఎకరాల భూమిని వాళ్ళ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ అంటేనే భారత రియల్ ఎస్టేట్ సమితి, వాళ్ళ పార్టీలో ఉన్న ప్రముఖ పేర్లు ఎందుకులేండి, ఆయన మా కలెక్టర్గా పనిచేసిండు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన తాయిలాలు ఇచ్చారు అవినీతి చేసినందుకు. ఆయనకు సంబంధించిన సంస్థ కట్టబెట్టాలనో ఇంకో ఆయనకు కట్టబెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 400 ఎకరాలను బలమైన లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో వాదించి గెలిచి దాన్ని స్వాధీనం చేసుకున్నాం. అట్లాంటి క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుంటే దాన్ని అడ్డుకున్నారు. కోర్టులో ఉన్నప్పుడు మనం ఏం చేయైతే కాదు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు స్వాధీనం చేసుకోమని హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడతారండి? నిన్న కేటీఆర్ గారు కనుక ఎట్లా మాట్లాడతారంటే ఇందిరా మిల్లు హైదరాబాద్లో ఎందుకు కట్టలేదు అన్నట్టుంది. ఇందిరా మిల్లు హైదరాబాద్లో ఉంటాయండి, అది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పథకం. అది గ్రామీణ పట్టణ నగరాల్లో ఉండేది రాజీవ్ గృహకల్ప. కాబట్టి ఎన్నడన్నా ఇల్లు కట్టినటువంటి చేతులైతే వాళ్ళకి అర్థం తెలుస్తుంది, పర్థం తెలుస్తుంది. అంటే సోయి లేకుండా అవగాహన లేకుండా వీళ్ళు. మానవతరాయ్ గారు 1 మినిట్. మల్లపాక యాదగిరి గారు చెప్పండి. బీఆర్ఎస్ నాయకులుగా మీరేం చెప్తారు? మానవతరాయ్ గారు అంటున్నారు సరే హరీష్ రావు 1000 కోట్ల భూముల స్కామ్ జరిగిందని ఆరోపించారు. అయితే దాంట్లో ముఖ్యంగా మానవతరాయ్ గారు అంటున్నారు మీరు హైదరాబాద్లో ఒక ఇల్లు కూడా మీరు కట్టలేదు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మీరు మాటలు చెప్పిన తర్వాత చేతలలో ఎక్కడ చూపించలేదని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి 99 ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసుకుంటా అనేక స్కామ్లలో నిలుచుకుంటూ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద నెపం మోపడం అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. మానవరత్న రాయన్న గారు మొన్నటిదాకా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో విరక్తి పుట్టి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, మళ్ళీ అధికారం రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. మరి ఆ రోజు ఏం చూసి కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు? మరి ఎందుకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించారు కాబట్టి నేను వచ్చిన, మళ్ళా నా ఇల్లు నన్ను పిలిచింది కాబట్టి, నా సొంత గూటికి నన్ను పిలిచారు, నాకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేస్తామన్నారు కాబట్టి వచ్చిన. ఇందులో ఏమైనా అవినీతి ఉందా? దొబ్బినట్టు 1000 కోట్లు దొబ్బిందా? చెప్పండి. నేను తప్పులు చేసి దాని గురించి మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ నన్ను పిలిచారు, నేను కాంగ్రెస్ లో మిమ్మల్ని తప్పులు పెట్టినా సరే, కాంగ్రెస్ లో ఉండి మీపై పోరాటం చేసినా సరే నన్ను ఆహ్వానించారు. మీరు నన్ను ఆహ్వానించినప్పుడు నేను వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నా. ఇది నేరం కాదు కదా. కేసీఆర్ గారే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేస్తే టీడీపీ పార్టీలో పోయిండు. మీ అవినీతి గురించి మాట్లాడండి. మీరు ధరణి పోర్టల్లో 25 లక్షల ఎకరాలు ఒక చోట, 18 లక్షల ఎకరాలు ఒక చోట, 15,000 ఎకరాలు ఒక చోట మాయం చేశారు. దాని గురించి చెప్పండి. తెలంగాణకి ఏమైనా అన్యాయం అయిందా? తెలంగాణ ప్రజల ఖజానా ఖాళీ అయిందా? తెలంగాణ ప్రజల ఖజానాన్ని ఖాళీ చేసి మీ పార్టీ ఖజానాన్ని నింపుకుందా మీరు? దాని గురించి మాట్లాడండి. నా గురించి వస్తే ఏమొస్తుంది చెప్పండి. జనం అందరికి తెలుసు. ఒక నెల రోజులు నేనేమంటున్నా, మీరు మాట్లాడినంతసేపు నేనేం మాట్లాడలేదు. ఆరోపణలు చేయకండి, సంబంధం లేని ఆరోపణలు చేయకండి దయచేసి. సంబంధం అని అంటే లేని ఆరోపణలు గోడుగుండికి మోకాలికి ముడి పెడితే ఉంటుంది సమాధానం. తెలంగాణ ప్రజలను ఉద్ధరించినట్టు జై తెలంగాణ అనే నాయకుడిని ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఈ రోజు కవిత గారు వాళ్ళ కుటుంబ సభ్యుల విషయం పెడుతుంది అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఏ రోజన్నా జై తెలంగాణ అన్నాడా? రేవంత్ రెడ్డి గారు నోట్ల కట్టలతోటి రెడ్ హ్యాండెడ్ దొరికిన ఒక నాయకుడిని మీరు పిసిసి ప్రెసిడెంట్ గా పెట్టుకొని రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తుంది కదా, మన 50 లక్షల రూపాయలు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొన్నాడని, ఢిల్లీ కప్పం కట్టుకుంటా ఈ రోజు సీఎం పదవి కాపాడుకుంటుండని. ఆ విషయం కొద్దిసేపు పక్కన పెడదాం, ఇప్పుడున్న ఈ రోజున్న సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు అన్నదానికి నేను చెప్తున్న కుటుంబ సభ్యుల విషయం అంటే, మీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు మీలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కూడా ఈ రోజు మీకు అన్యాయం జరిగిందా, మీలాంటి వారికి అన్యాయం జరిగిందా,
ఈ రోజు తొక్కుకుంటూ వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిండు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, ఇంకా మీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది, అదొక విషయం పక్కన పెట్టండి. ఈ రోజు విషయం ఏంటంటే ఈ రోజు శంషాబాద్ మండలంలో పెద్దషాపూర్ గ్రామంలో 173 నుంచి 83 మధ్య భూమి, ఆ సర్వే నెంబర్ లో ఉన్న భూమిని 170 ఎకరాల భూమిని మరి ప్రైవేట్ ఆ రోజు ఎప్పుడు ఇది ఫిబ్రవరి 24 జనవరి 30 తారీఖు నాడు హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి హైకోర్టుకి ఇస్తాడు, పిటిషన్ వేస్తాడు. అదే విధంగా ఫిబ్రవరి 24 నాడు ఎంఆర్ఓకు పిటిషన్ ఇస్తాడు. కానీ అదే 4 రోజుల తర్వాత అదే ఇప్పుడు ఎంఆర్ఓ గారి ఆర్డీఓ గారి కంటే కలెక్టర్ గారి కంటే ఎంఆర్ఓ పెద్ద అధికార, మరి ఆర్డీఓ గారు ఈ భూమిని కాపాడమని చెప్తారు, మరి ఈ భూమిని కాపాడమని చెప్పి ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారేమో ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద భూభారతిలో ఎక్కిస్తే ఎవరు 1000 కోట్ల రూపాయల భూమి ఎవరు అవినీతి చేసిరో మీరు చెప్పండి. మీరు చెప్తున్నారు కదా అవినీతి గురించి. 24 మే 26 నాడు ఇది కల్పనారెడ్డి సన్ ఆఫ్ కృష్ణారెడ్డి పేరు మీద, అదే విధంగా కొంతమంది మీ పార్టీ నాయకుల పేరు మీద 170 ఎకరాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయింది. మరి ఫిబ్రవరి జనవరిలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రొఫెషన్లో నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పేసి ప్రభుత్వ భూమిని కాపాడాలి అని చెప్పేసి ఆర్డీఓ గారు ఎంఆర్ఓకి రాసిర్రు. హైకోర్టులో పిటిషన్ వేస్తే అది ఏ విధంగా తీర్పు చెప్పక ముందుకే మరి ఎంఆర్ఓ గారు ఇది భూభారతిలో పెట్టాలి ఇది అని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ముఖ్యమంత్రి గారికి ముఖ్య అనుచరులు కానీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పేర్ల మీద ఈ 170 ఎకరాల భూమి ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులది అని చెప్పేసి ఎంఆర్ఓ గారు తేలుస్తారు. ఇది కలెక్టర్ కు తెలిసి జరిగిందా, కలెక్టర్ గారి ప్రమేయం ఇందులో ఉందా? ఒకవేళ నిజంగా ఇది ఎంఆర్ఓ గారిది తప్పే అయితే ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ను సస్పెండ్ చేసి అది నిషేధిత జాబితాలో ఇప్పుడైనా పెట్టొచ్చు కదా, మరి ఎందుకు పెడతలేరు? మరి మీరు తప్పు కుంభకోణం చేసినట్టే కదా. అది దాదాపు 1000 కోట్ల రూపాయల భూమి మీరు కుంభకోణం చేసి మీకు ఆధారాలతో సహా మొత్తం ఎవరి పేరు మీద అయిందని చెప్పేసి హరీష్ రావు గారు మీ బండారం బయట పెడుతుంటే అది తట్టుకోలేక కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఈ కార్ రేస్ లో అవినీతి జరిగింది, వేసిరు కదా సిట్టు, కాళేశ్వరంలో ఈ సిట్టు విచారణ జరిపించారు కదా, దానికి కేసీఆర్ గారు హాజరయ్యారు కదా, హరీష్ రావు గారు హాజరయ్యారు కదా. ఈ కార్ రేస్ లో మీరు మీకు కొండంతో వెలికినట్టు కేటీఆర్ గారు హాజరయ్యారు కదా. మీకు ఏం తక్కువైంది? మీకు ఎక్కడ చూసినా కూడా మీకు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని సిట్లు చేసినా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానివ్వండి ఎక్కడైనా మీకు ఎలాంటి ఆధారం దొరకదు. మీరు అవినీతి అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరగలేదు కాబట్టి ఎక్కడ మీకు ఏం దొరకలేదు. ఈ రోజు ఆధారాలతో సహా మీకు అన్ని దొరుకుతుంటే మేము ఏం చేయలేదు, కేసీఆర్ గారు చేసిరు, హరీష్ రావు గారు చేసిరు, మీరు ఎందుకు దొంగ అన్నట్టు ఎందుకు చెప్పుకుంటారన్నా? దీని డీటెయిల్ చెప్పండి. మీరు ఏ విధంగా సిసిఎల్ కు సంబంధం లేకుండా కలెక్టర్ కు సంబంధం లేకుండా ఆర్డీఓ ఇచ్చిన పిటిషన్ కూడా మీరు హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ ఎంఆర్ఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఈ 4 రోజులలో ఏ విధంగా చెప్తాడు? అదే విధంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ఏ విధంగా భూభారతిలో ఎక్కిస్తారు? భూభారతి తీసుకొచ్చిందే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్ల మీద ఎక్కియడం కోసమా? మరి ఇప్పటికైనా మీరు చెప్పండి దాని మీద. అదే విధంగా సింగరేణిలో జరిగిన అవినీతి గురించి చెప్పండి. దాంట్లో సింగరేణిలో ఏం చేసిరు? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది అని చెప్పి మీరు చెప్పిన మాటనే చెప్తున్నా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉన్నది, మాకు అన్ని రకాలుగా లాభాలు సింగరేణికి లాభాలు వచ్చినాయి అని చెప్పి కార్మికులకు పంచిపెడుతున్నాం అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేసి మేము ఇంకా 4200 రూపాయలు చొప్పున ఒక మెట్రిక్ టన్నుకు అమ్ముకుంటే ఇంకా మనకు లాభాలలో ఉంటదని చెప్పేసి చెప్పి ఎక్కడెక్కడ ఉన్నదని అన్ని రకాలుగా చెప్పిన తర్వాత ఈ రోజు అక్కడ బొగ్గే లేదు. మరి ఆ బొగ్గేమైందో చెప్పాలి. ప్రభుత్వ పెద్దలు చెప్తారా, ముఖ్యమంత్రి గారు చెప్తారా, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్తారా, మీరు చెప్తారా? చెప్పండి. మరి ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ నిల్వలు ఉన్నాయి? 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడుందో చెప్పండి. దాని గురించి చెప్పడానికి మీకు ఏ సమాధానం లేదు. కానీ గతంలో ఎప్పుడో జరిగిన దాని గురించి అది అవినీతి. అరే స్వయాన మీ ముఖ్యమంత్రి గారు పిల్లనిచ్చిన మామే చెప్తుండు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఆ ప్రాజెక్టే 1,00,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో
1,00,000 కోట్ల అవినీతి జరిగితే మరి మిగతా ప్రాజెక్ట్ ఎట్లా జరిగింది? మీరు కూడా చదువుకున్నారు కదా, విజ్ఞులు కదా, ఎవరో చెప్పింది రాజకీయం కోసం రాజకీయం చేసేది ఎందుకన్నా? అదే విధంగా కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు అప్పు చేసిర్రు, 6 లక్షల కోట్లు అప్పు చేసిర్రు అని చెప్పేసి మీరు ఎలక్షన్ల కంటే ముందు చెప్పిర్రు. ఓకే, దాని పక్కన అది మీ అవసరం కోసం చెప్పిర్రు. ఈ రోజు పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అడిగితే దానికి ఫైనాన్స్ మంత్రి చెప్పింది కదా, ఆర్బీఐ లెక్కల ప్రకారంగా ఎంత అప్పు జరిగింది, మేము ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకు వచ్చిన మిగులు బడ్జెట్ ఎంత, ఈ రోజు అప్పు ఎంత జరిగింది, అదే విధంగా ఆస్తులు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని సమకూర్చి పెట్టాము, ఎన్ని ప్రాజెక్టులు కట్టాము, సెక్రటరియట్ కట్టాము, దానికి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టినాము, సెక్రటరియట్ అంబేద్కర్ పేరు పెట్టినాము. మీకు అన్ని తెలుసు కదన్నా, మీరు అన్ని తెలుసు కదా. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుందనే కదా మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిర్రు. మీరు ఏదో ఆశపడి మీరు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవి ఇస్తారని మీరు అక్కడ పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ మీరు అవినీతి గురించి అని చెప్పి, కవిత గారి గురించి చెప్పి మీరు ఇవన్నీ చెప్పడం కాదన్నా. ఈ రోజు జరిగిన దానికి 1000 కోట్ల రూపాయలు భూకుంభకోణం జరిగితే అది 4 రోజులలో ప్రైవేట్ ఓకే యాదగిరి గారు దాని గురించి మీరు సమాధానం ఓకే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఏమైందో దాని గురించి చెప్పండి. మీరు ఏ విధంగా మనకు లాభాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు బొగ్గే లేకుంటుంది దాని గురించి చెప్పండి. ఓకే యాదగిరి గారు ఒక్క నిమిషం యాదగిరి గారు ఆగండి గురించి సమాధానం చెప్పకుండా మీరు ఆగండి యాదగిరి గారు మీరు ఆగండి. సమాధానం స్పష్టంగా చెప్పా. సింగరేణి బొగ్గు ఎటు పోలేదు, విద్యుత్ ఉత్పత్తి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి రవాణా అయిపోతుంది అని స్పష్టంగా చెప్పినాం. మీరు తెలవకుండా కావాలని ఆరోపణ చేయాలని చేసి అబాస్పాలు కాకండి. ఇందిరమ్మ ఇళ్లలో ఏ విధంగా నగరంలో లేవని మాట్లాడి అబాస్పాలు అయిండు. హరీష్ రావు కూడా అంత నవ్వులు పాలైండు. ఎక్కడ పోతుంది 40 లక్షల విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏదైతే ఉన్నావో ఆ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ వేసవకాల అవసరాలు ఇచ్చా, విద్యుత్ బొగ్గు అవసరం కాబట్టి థర్మల్ విద్యుత్ కేంద్రాలు తరలింది. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు యాదగిరి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, తర్వాత ఆ సింగరేణి బొగ్గు ఏదైతే ఉందో మీకు 49% వాటా ఉంది బొగ్గు గనుల్లో. అదే క్రమంలో ఇక్కడ కట్టే ప్రతి ఇంటిలో మీ వాటా ఉందని మీరు చెప్తున్నారు. మానవతరాయ్ గారు అంటున్నారు, మరి దానికి మీరేం చెప్తారు? ఒకటి, ఇప్పుడు మనకు అందరికి తెలుసు సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి, 51% రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని మేనేజ్మెంట్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ మేనేజ్మెంట్ కానీ ఏదే ప్రొడక్షన్ కానీ ఇవంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో సింగరేణి కార్మికులు బాగుపడాలి, వాళ్ళు కూడా ప్రయోజకులు అవ్వాలి అనే ఆలోచన సింగరేణికి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్ చేస్తా ఉంది. ఏది వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అంతా కూడా. టోటల్గా సింగరేణి సంస్థ బాగుపడాలన్నా, కార్మికులు అభివృద్ధి చెందాలన్నా, బొగ్గు అమ్మాలన్నా, కొనాలన్నా, ఎక్కడికి పంపించాలనేది వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే దాంట్లో వచ్చిన ఏదైనా ప్రాఫిట్ కానీ అట్లాంటివి ఏమైనా వస్తే కేంద్ర ప్రభుత్వానికి. నేనేమంటున్నా, వీళ్ళు ఏం చెప్తారంటే ఎంతసేపు ఉన్నా కూడా సింగరేణి ఇది మాదే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేమే కట్టిస్తాం, బియ్యం సన్న బియ్యం మేమే ఇస్తున్నాం, ఇవన్నీ కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒకటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ చెప్పే అన్ని కూడా పచ్చి అబద్ధాలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వం నిధులు డైరెక్ట్ గా వీళ్ళే అడుగుతా ఉన్నారు, వస్తా ఉన్నాయి కూడా. దాంట్లో రెండో పాయింట్ ఏంటంటే సన్న బియ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తే వీళ్ళు సన్న బియ్యం కాకుండా రేషన్ బియ్యం, వీళ్ళు సన్న బియ్యం కొంత యాడ్ ఇస్తా ఉన్నారు. దాంట్లో 5 కిలోలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కిలో ఇస్తా ఉంది. ఈవెన్ కేంద్ర బొగ్గు గన్లో కూడా ఏదైతే వాటా ఉందో వీళ్ళు ఎక్కువ శాతము వీళ్ళే వాడుకుంటున్నారు తప్పితే కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పరు. అన్లెస్ అంటే బోర్డు మీటింగ్ లో ఒక క్లారిటీ వస్తే తప్పితే. ఎందుకంటే బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు బోర్డు మీటింగ్ లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, బొగ్గు మన సింగరేణిలో ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఒక క్లారిటీ తీసుకున్నారు. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు డిస్కషన్ ఏదైతే ప్యానల్ వచ్చిందో ఇది శంషాబాద్ మండల్ పెద్ద షాపూర్ లో 172, 181 వరకు ఏదైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో దాంట్లో 170 ఎకరాలు ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా చేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులకి దాంట్లో కొన్న పెద్దలకి అప్పచెప్తున్నారని చెప్పేసి
చాలా మొన్న కూడా పేపర్ల మీడియాలో వచ్చింది. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అని చెప్పి తేల్చేందుకు ఆర్టీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు సర్వే చేసి టోటల్ గా ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంఆర్ఓ ఆర్టీఓకి తెలియకుండా, కలెక్టర్ తెలియకుండా, రెవెన్యూ మినిస్టర్ తెలియకుండా, లేకపోతే ముఖ్యమంత్రి గారు తెలియకుండా 1000 కోట్ల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమికి ఎట్లా అప్పచెప్తారు? వీళ్ళకి ఎవ్వరికి తెలియకుండా 1000 కోట్ల భూమిని ఏ విధంగా అప్పచెప్తా ఉన్నారు? క్లియర్ గా అర్థమైతా ఉంది అదంతా కూడా. టోటల్ గా దాని మీద ఇప్పుడు కలెక్టర్ గారు కూడా దాని మీద నేను అనుకుంటా రిపోర్ట్ ఇచ్చారు. ఆయన సస్పెండ్ కాదు, ఆయన ట్రాన్స్ఫర్ చేసి కలెక్టర్ ఆఫీస్ లో మళ్ళీ ఆయన ఏమంటున్నా అంటే కలెక్టర్ తెలియకుండా, కలెక్టర్ అధికారులకు తెలియకుండా, లేకపోతే ఆర్టీఓకి తెలియకుండా ఓన్లీ ఎంఆర్ఓ 170 ఎకరాలని ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా అప్పచెప్తాడు అంటే ఏ విధంగా చేస్తా ఉన్నారు? ఏ విధంగా కుంభకోణాలు, అవినీతి కుంభకోణాలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి? పోయిన బీఆర్ఎస్ హయాంలో అదే విధంగా జరిగింది, ఇప్పుడు కూడా గట్లాగే జరుగుతా ఉంది. ఇది ఒక్కటే కాదు, నా దగ్గర 20 చిట్టాలు ఉన్నాయి. 20 నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే అవన్నీ కూడా చెప్తాను. ఎవరెవరు ఏ ఎంఆర్ఓలు, ఏ ఆర్టీఓలు ఎక్కడెక్కడ ఏం ప్రభుత్వ పెద్దలకి అప్పచెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి మీద కూడా సిట్ వేయడమా, సిఐడి ఎంక్వైరీ చేయటమా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు కాబట్టి, ప్రజల ఆస్తులు కాబట్టి ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఎట్లా చేస్తారని నాకు అర్థం కాదు. 1000 కోట్లు ఎందుకంటే శంషాబాద్ అంటే మనకు తెలుసు, అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వస్తూ ఉన్నాయి, రకరకాల బస్సు కంపెనీ వస్తూ ఉంది, ఇంకా వేరే కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయి. దాంట్లో రేట్లు కూడా పెరిగిపోయిన దగ్గర 7 నుంచి 9 కోట్ల రూపాయల ఎకరంకు రేట్లు పెరిగినాయి. లాంటి భూముల్ని దారాదత్తం చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడం అనేది డెఫినెట్ గా ఎంక్వైరీ చేయాలి. ఎవరెవరు వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలేయాల్సిందే. అవన్నీ కూడా వాళ్ళ ఆ భూములన్నీ కూడా ఇమ్మీడియట్ గా ప్రభుత్వ భూమిగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇదంతా కూడా ఇది డెఫినెట్ గా చేయాల్సిందే. ఊరికనే మేము చేస్తారు, వాళ్ళు చేస్తారు, హైకోర్టులు ఉంది, లేకపోతే ఇక్కడ ఉంది, అక్కడ ఉంది కాదు కావాల్సింది. ఇమ్మీడియట్ గా దాని వెనకాల ఎవరున్నారు, కొన్నది ఎవరు, కొనుక్కున్నది ఎవరు, దాని ఎవరి పేర్ల మీదకి రిజిస్ట్రేషన్ అయింది, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంటుంది. ఇదన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి రెవెన్యూ శాఖ మంత్రి కూడా బయటకు వచ్చి దీని మీద వివరణ ఇవ్వాలి. ఆయన బాధ్యత తీసుకోవాలి. ఒక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 1000 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల సొమ్ము ఏ విధంగా దోచుకుంటారు, దోపిదారులు ఎవరు ఇక్కడ దీని వెనకాల. అదేవిధంగా లాస్ట్ బీఆర్ఎస్ టైంలో కూడా ఇట్లాగే జరిగింది. దగ్గర 40 లక్షల ఎకరాల ప్రభుత్వ ఆస్తులు భూములు ఉంటే దాంట్లో సగం భూములు భారదత్తం చేసి పడేశారు. ఎవరిని పడితే దానికి రిజిస్ట్రేషన్ చేశారు, ఏది ధరని చూసుకొని. ఇప్పటి వరకు ఇదే మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ధరని వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం, ఆ ఎంక్వైరీ చేస్తాం, ఇది చేస్తాం అంటే ఒక్కడు కూడా బయటికి రాలి ఇప్పటిదాకా. ఎన్ని ఎంక్వైరీ చేస్తారు, ఎవరిని లోపలేస్తారు, ఇంతవరకు ఎందుకు చేతకాట్లేదు మీకు? ఎందుకు గత ప్రభుత్వం లాగా ముందు పెడతా ఉన్నారు? ఓన్లీ స్టేట్మెంట్లు టీవీలలో స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తా ఉన్నారు, ఎందుకు లోపలేకపోతా ఉన్నారు? ఇవన్నీ కూడా మీకేమన్నా, మీకు కూడా ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా? ఆ భూముల్లో మీరు కూడా ఏమైనా ఉన్నారా అని కూడా బయటకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రత్యేకంగా రిటైర్డ్ జడ్జి తోటి ఒక సెట్ వేసేస్తే, ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం కాకుండా దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా కమిషన్ వేస్తే డెఫినెట్ గా ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. చెప్పండి వెంకరెడ్డి గారు. ఇప్పుడు ప్రధాని ఆవాస యోజన కింద మీరు అన్ని రాష్ట్రాలకు కూడా ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు మీరు సహాయం చేస్తున్నారు కేంద్రం నుంచి. సో ఈ 10 ఏళ్లలో మీరు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఇవ్వలేదా? మానవతరాయ్ గారు అన్నారు ఇందాక, హైదరాబాదులో డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు. మీరేమో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణ కూడా ఇచ్చినామని చెప్తున్నారు. తెలంగాణకి ఇచ్చిన క్రమంలో హైదరాబాద్లో ఎన్నిటికి ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు నాకు తెలిసి అయితే తెల్లాపూర్ దగ్గర కావచ్చు, తర్వాత అటు కోకాపేట దగ్గర కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించారు అపార్ట్మెంట్లో. ఆ టైంలో కొంత వాటిని పంపిణీ చేసారు, కొన్ని మిగతాయి పంపిణీ చేయలేదు. కానీ ఇప్పుడు పేదలకు ఇవ్వాల్సిన దాంట్లో కేంద్రం నుంచి అసలు మీరు ఏమైనా ఇచ్చిరా, ఇవ్వలేదా? దానికి ఏం చెప్తారు? ఒకటి శ్రీనివాస్ గారు, భారతదేశం అంతా కూడా దగ్గర ఒక 4 కోట్ల ఇండ్లు పేదల ప్రజలకు కట్టించాం ఇప్పుడు దాకా. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారికి ఒకటే చెప్పాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నాం, డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, పంపిస్తాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కట్టించండి అంటే దగ్గర 5,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ హయాంలో నిధులు వచ్చినాయి.
5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలు కూడా డైవర్ట్ చేసేసి మిగతా వాటికి ఉపయోగించుకున్న తప్పితే డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో ఒక దగ్గర కట్టి అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చినాయి. మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కిటికీలన్నీ చదలబట్టినాయి, గోడలు కూలిపోతున్నాయి, ఇండ్లు ఎవరికి కూడా అప్పచెప్పింది లేదు. ఎక్కడో ఒక దగ్గర రెండు ప్లేసుల్లో చేసి తప్పితే మిగతా అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయినాయి. ఎందుకంటే ఆ టైంలో ఒకవేళ పేరు వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పేరు వస్తున్న ఆలోచనతోటి ఆ పేర్లు అది గట్టించకుండా పేద ప్రజల్ని నిండా ముంచింది ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి వచ్చిన నిధులన్నీ కూడా డెఫినెట్ గా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అది భారతీయ జనతా పార్టీ సహకారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా మీరు ఎంత కావాలో అంత ఇస్తామని చెప్పి క్లియర్ గా క్లారిటీగా ఆ రోజు కేంద్ర శాఖ. ఓకే సార్, 1 minute మీరుండండి వెంకటరెడ్డి గారు. యాదగిరి గారు సార్ చెప్పండి. గ్రేటర్ పరిధిలో మీరు ఎన్ని ఇల్లు నిర్మించిన ఇల్లు ఎందుకు పేదలకు ఇవ్వలేదు? ఇప్పుడు మానవతరాయ్ గారు మీ ముందే అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గ్రేటర్ పరిధిలో 1,00,000 ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పి 2-3 రోజుల క్రితం జరిగిన క్యాబినెట్లో ఒక తీర్మానం చేసిరు. సో మీరు ఎందుకు కట్టలేదు? ఎన్ని కట్టారు? కడితే ఎందుకు ఇవ్వలేదు చెప్పండి సార్. మేము ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాము. ఆ కట్టించిన సందర్భంలో ఎక్కడ ఉన్నాయి చూపి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఆ రోజు అడిగితే మా నాయకుడు సికింద్రాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు తన కారులో కూర్చోబెట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నాయో లెక్క పెట్టి చెప్పించిన సందర్భం మీడియాలలో ప్రతి వారికి తెలుసు. మీ మీడియాల ద్వారా కూడా జనాలకు తెలంగాణ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. కానీ ఆ రోజు అన్ని నిర్మించిన తర్వాత కొందరికి ఇచ్చారు, కొందరికి ఇంకా వర్క్ ఉండి కొందరికి ఇంకా ఇచ్చే టైం ఉన్న సందర్భంలో ఎలక్షన్లు వచ్చినాయి, అవి ఇయ్యలేకపోయినాం. అవి కొన్ని ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లలో కూడా ఈ రోజు మూసి సుందరీకరణ పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా హైడ్రా పేరు చెప్పి పేదల బస్తీలను కూలగొట్టిన అనేక ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లనే బలవంతంగా వారిని తీసుకుపోయి అక్కడ పెట్టిన సందర్భాలు మనం అందరం చూసినాం. తెలంగాణ ప్రజలకు తెలుసు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలుసు. కానీ తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడి రాజకీయం కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అనే పేరు చెప్పుకొని అక్కడొకటి ఇచ్చినట్టు చేసి ఈ రోజు హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు. 2.5 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ పెళ్లి. ఇప్పుడు రాజీవ్ గృహకల్ప అని చెప్పి అన్నగారు చెప్తున్నారు. రాజీవ్ గృహకల్ప అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా ఇల్లే కదండి, పేదలకి ఇల్లే కదా. మీరు పేర్లు మార్చినంత మాత్రాన ఏ పేరు పెట్టుకున్నా పేదలకు ఇల్లే కదా కావాల్సింది. మీరు అది కాకుండా ఈ రోజు మేము ఇందిరమ్మ పేర్లు చెప్పి గ్రామీణ ప్రాంతంలో కట్టినాం, కానీ హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడైనా మీరు అదే కదా మిమ్మల్ని నమ్మి హైదరాబాద్ లో మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఎట్లయినా మీరు నమ్మక ద్రోహులు కాబట్టే మిమ్మల్ని మీకు ఒక్క సీటు కూడా హైదరాబాద్ లో ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి. గ్రామీణ ప్రాంతంలో మీరు చెప్పిన అబద్ధపు హామీలతోటి ఒక్కసారి నమ్మి మోసపోయి కేసీఆర్ గారు రైతులకు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, దళితులకు దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, రైతులకు 10 అదే విధంగా 24 గంటల ఉచిత విద్యుత్, అనేక రకాలుగా మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి కేసీఆర్ ₹1,00,000 పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే అదే విధంగా తులం బంగారం పెడతా అని విద్యార్థులకు స్కూటీ ఇస్తా అని చెప్పి అన్ని రకాలుగా డిక్లరేషన్ చేసి రైతు డిక్లరేషన్, దళిత డిక్లరేషన్ అన్ని చేసి అన్నిట్లలో నమ్మించి మోసం చేసి ఆ గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు గ్రామీణ ప్రాంత ప్రజలను విస్మరించిండు. కాబట్టి శ్రీనివాస్ గారు, రైతులు ఈ రోజు 30 రోజుల నుంచి 40 రోజుల నుంచి యాసింగి పంట కొనుగోలు చేసి కళ్ళాలలో ధాన్యం ఉంటే ఈ రోజు వారిని పట్టించుకుంటలేరు. ఒకవేళ వారికి సంబంధించిన అక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులకు ఎమ్మెల్యేల గారికో ఒకవేళ ఎవరన్నా దగ్గర వాళ్ళు ఉంటే వారికి అది గోనె సంచులు ఇప్పించుకొని వారు కొంటారు. కానీ 40 రోజుల నుంచి రేపు రోహిణి కార్తీ వస్తే కళ్ళాల్లో వర్షంలో ఆ నీళ్లు ఆ ధాన్యం తడుస్తుందేమని చెప్పేసి ఈ రోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులే కదా వారికి ఓట్లేసి గెలిపించింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులు నమ్మి మోసపోయారు. కాబట్టి ఈ రోజు వారి తప్పు వారు తెలుసుకొని అయ్యో మేము మోసపోయినాం కదా, కేసీఆర్ గారి మంచి నాయకుడిని కోల్పోయినాం కదా అని చెప్పేసి ఈ రోజు ప్రజలు వారికి ఆత్మ పరిశీలన చేసుకుంటారు. రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సరైన సమాధానం చెప్తారు. ఈ రోజు మానవత రాయన్న కూడా ఒక దళిత బిడ్డ,
ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి నికర్సైన కాంగ్రెస్ నాయకుడు అని మేము కూడా చెప్తున్నాం. అక్కడ అన్యాయం జరిగింది. దళితులకు దళిత బంధు అనేది భారతదేశ చరిత్రనే ఏ రాష్ట్రంలో లేదు. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో సబ్సిడీతోటి మనకు దళిత బంధు అని చెప్పేసి దళితులకు ఇస్తే, అట్లాంటి స్కీములను రైతులకు 10,000 ఇస్తున్నా అని చెప్పేసి అలాంటి స్కీములను మెచ్చుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి, అట్లాంటి నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం మీరు వచ్చిరు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మీరు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, నాకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది అని చెప్పేసి మీరు మాట్లాడడం సబబు కాదన్న. మీరు చదువుకున్నారు, మీకు అన్ని రకాలుగా తెలుసు ఎవరు న్యాయం చేస్తారు. పేద ప్రజలకు, దళితులకు, రైతులకు, బలహీన వర్గాలకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందంటే కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అది తెలుసుకునే మీరు యాదగిరి గారు యాదగిరి గారు మీరు ఆగండి కాంగ్రెస్ పార్టీలో యాదగిరి గారు మీరు ఆగండి సమస్యలను మీరు చెప్పి పరిశీలించడం కోసం ప్రయత్నం చేయండి. ఓకే మానవతరాయ్ గారు చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇప్పుడు మీరు 30 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. వ్యక్తిగతంగా కూడా వారు వెళ్తున్నారు కాబట్టి యాదగిరి గారు, నేను బీఆర్ఎస్ పార్టీ పైన సుదీర్ఘంగా కేసీఆర్ గారి పైన ఒక 10-15 సంవత్సరాలు కొట్లాడినా. కాంగ్రెస్ పార్టీ చివరి రోజుల్లో నాకు ఆ టికెట్ విషయంలో మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వటం మూలంగా అన్యాయంగా అలిగి కూర్చుంటే కేసీఆర్ గారు నన్ను ఆహ్వానించారు. ఆ అయోమయ పరిస్థితి, నాకు ఏం తెలియని పరిస్థితుల్లో నాకు అన్యాయం జరిగిన ఆవేశంలో పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత నాకు అన్యాయం జరిగి కాంగ్రెస్ పిలిచింది, నన్ను గౌరవించింది. నువ్వు రా, నీకు న్యాయం చేస్తావు, నీ కొట్లాట ఉంది ఈ ప్రభుత్వం ఏర్పాట్లు అని చెప్పి కాంగ్రెస్ ఆహ్వానిస్తే నేను వెళ్ళిన. అది గుర్తుపెట్టుకోండి. నేను ఏదో మీ దాంట్లో వచ్చి 2 రోజులు 4 రోజులు నేను 1000 కోట్లు మీ అవినీతిలో నా భాగస్వామ్యం ఉందా ఏమన్నా? చర్చ ఇది కాదు. చర్చ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. చర్చ ఇది కాదు. చర్చ మీరు చేసిన అభివృద్ధి పైన నేను మాట్లాడా, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? కేటీఆర్ గారు కనీసం అవగాహన లేకుండా 10 ఏళ్లు మంత్రి చేసి ఇందిరమ్మ ఇళ్ల సంక్షేమ పథకం అనేది ఏ ప్రాంతంలో ఉంటుందో కూడా తెలియకుండా మాట్లాడారు. అదేవిధంగా దానికి సమాధానం ఏం చెప్పినాం? నగరాల్లో ఇందిరమ్మ ఇల్లు పథకం లేదు, నగరాల్లో రాజీవ్ గృహకల్పం ఉంది, ఆ కావాలంటే చూసుకోండి, లబ్ధిదారులు కూడా ఇచ్చేసినాం. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టారు? 2,97,000 కడతానని చెప్పేసి 1,00,000 ఇల్లు కూడా నిర్మాణాలు పూర్తి చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రన్నింగ్ కామెంట్ ఆపండి, అర్థం కాదు ఎవరు మాట్లాడినా. తర్వాత మీరు చెప్పుకోండి. 150 కోట్లు పెట్టి మేము వాటి మరమ్మతులు చేసి లబ్ధిదారులకు పంచినాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతి దాంట్లో మరి ఇలా FCI నుంచి ఒడ్లు కొనాలా? కేంద్ర ప్రభుత్వం కొంటుందా? ఇలా మొత్తం 30 లక్షల టన్నులే కొంటాం, మెట్రిక్ టన్నులే కొంటాం అంటే మేము గట్టిగా ఒత్తిడి చేస్తే 50 లక్షల మెట్రిక్ టన్నులు కొంటానంటుంది. కానీ ఎవరు డబ్బులు కడుతున్నారు? రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వమే పౌర సరఫరాల ద్వారా వాళ్ళ ఖాతాలో వేస్తుంది. వీళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు. పుణ్యకాలం కూడా అయిపోద్ది. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 72,000, పట్టణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలు ఇస్తామంటారు పేరుకి. కానీ ఇలా నిర్మాణం అయిపోద్ది, పూర్తి అయిపోయి ఎన్నిళ్ళకి ఇస్తారు వీళ్ళు? కనీసం కాంగ్రెస్ పార్టీ 7,000 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం పట్టణాల్లో గలిపితే 600 కోట్లు దాటది వీళ్ళు ఇచ్చేది. అది కూడా ఏంది? అంచెలంచెలుగా అడగ్గడగ్గా, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇచ్చే పథకం. అది తెలంగాణకే కాదు, అది ప్రతి రాష్ట్రంలో ఇవ్వాల్సిన పథకం. కానీ వాళ్లకు విపక్షాలు ఉన్న చోట మాత్రం ఆ డబ్బులు ఇవ్వటం ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో వీళ్ళని బద్నాం చేయాలి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా ఇస్తానన్నారు, కానీ అడిగింది ఎంత, ఇచ్చింది ఎంత? కాబట్టి కేంద్ర ప్రభుత్వం విపక్షాల దగ్గర మనసు ఒప్పదు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదా, మీరు ఇస్తున్నటువంటి 1,600 కోట్లు 2 గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రాలేదు. ఆల్రెడీ 1,50,000 ఇళ్ళు నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. ఇంకా మొత్తం 4.5 లక్షల ఇళ్లలో 1,50,000 పూర్తయినాయి. మిగతా ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి 5 లక్షల మంజూరు చేయడానికి. ఈ సంవత్సరం కూడా 2.5 లక్షల 2వ దశలో కొత్త ఇళ్లు మంజూరు చేసినాం. అదేవిధంగా నగరాల్లో లేదు కదా ఇందిరమ్మ ఇళ్ల పథకం. నగరాల్లో కూడా 1,00,000 ఇళ్ళు 3 కార్పొరేషన్ల పరిధిలో కట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు జూన్ 2 తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతుంది. జూన్ 2నో 2 తర్వాతనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. కాబట్టి సంబంధం లేకుండా ఏం మాట్లాడాలో తెలియక కేటీఆర్ గారు అవగాహన లేకుండా నగరాల్లో ఇందిరమ్మ ఇళ్ళుగా ఎందుకు కట్టలేదని చెప్పి నవ్వులు పాలైండు. ఇలా హరీష్ రావు గారు కూడా గతంలో మూసీలో అసలు జరగనటువంటి ప్రాజెక్టు, ప్రణాళిక లేనటువంటి ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు అయినట్టు మూసీ పునరుజ్జీవనంలో
హిల్ట్ పాలసీ అసలు ఇంకా దరఖాస్తులే రాలేదు, 5 లక్షల కోట్లు వాళ్ళంటే బీజేపీ వాళ్ళు 6 లక్షల కోట్లు. ఓకే, ఇట్లా మానవతరాయ్ గారు, ఈ విధంగా మానవతరాయ్ గారు. ఆరోపణలు చేయటం కూడా రావట్లేదు వీళ్ళకి. ఓకే, మానవతరాయ్ గారు. ఆరోపణలు చేయటం కూడా రావట్లేదు అంటున్న బీఆర్ఎస్ బీజేపీకి. ఓకే 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 మానవతరాయ్ గారు. కాబట్టి ఇంకోటి పద్మారావు గారు ఏమన్నారు, పద్మారావు రేవంత్ రెడ్డి గారు అల్లుడు మామగారు వారు ఏమన్నారంటే అవినీతి జరగలేదు అనలే. జనరల్గా మనం ఏమంటాం 1,00,000 కోట్ల అవినీతి అంటాం, కానీ వాస్తవంగా విచారణ జరిపితే 1,00,000 కోట్ల అవినీతి జరగదు, 1,000 కోట్ల ఇది, 10,000 కోట్ల, 5,000 కోట్ల, 20,000 కోట్ల అనేది విచారణ సంస్థలు తెలుపుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మనం ఏమన్నప్పుడు ఆయన జైలుకు పోయినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్లు మింగిండి అన్నాం. కానీ అక్కడ సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు తేల్చిందంతా 40,000 కోట్ల అవినీతే అని గెలిచారు. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఆ కేసులో కూడా అంతే అన్నాం మనం. విచారణ ఎన్ని సంవత్సరాలు జరిగింది? 7-8 సంవత్సరాలు జరిగింది అది. కాబట్టి విచారణ సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ప్రభుత్వ పాలకులు దాంట్లో కేసీఆర్ గారు గతంలో జోక్యం చేసుకున్న విధంగా రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోడు, వాటిని గౌరవిస్తారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థల్ని బతికించే విధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తారు. గుర్తుపెట్టుకోండి, నిజంగానే కక్షపూరితంగా వ్యవహరించినట్లయితే డ్రోన్ ఎగరేసిన కేసు 6 నెలలు జైలు శిక్ష, 250 రూపాయలు ఫైను, జన్వాడ ఫామ్ హౌస్ పైన. మరి ఒక పార్లమెంట్ సభ్యుడు పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా ఎందుకు జైలుకు పంపించారు? అదేమన్నా 7 సంవత్సరాలు పైబడే శిక్ష పడే కేసా? 7 సంవత్సరాల కింద శిక్షలు పడే కేసులకి స్టేషన్లో బెయిల్ ఇవ్వాలి. కానీ మీరు కుట్రలతో కక్షపూరితంగా మీరు వ్యవహరించినట్లు రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినట్లయితే ఈ రోజు ఎప్పటికో చెర్లపల్లి చెంచల్ కూడా జైలు లెక్క పెట్టాడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలను జైల్లో పెట్టడానికి రాష్ట్ర జైలు సరిపోయే కావు, ఎర్రవాడ తర్వాత వేరే రాష్ట్రాల్లో జైలు కూడా వచ్చేది, గుర్తుపెట్టుకోండి. ఓకే మానవతరాయ్ గారు, ఒకసారి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏమంటున్నారంటే మానవతరాయ్ గారు, ఇప్పుడు మేము ఎంక్వైరీ చేసినాం, రిపోర్ట్లు ఇచ్చినాం, అయిపోయింది, మా చేతులు దులుపుకున్నాం, ఇక మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయము, కక్షపూర్తిగా పోము, మేము ఎందుకంటే మేము గెలిచినాం కాబట్టి ఆ టైంలో మేము ఏదో మాట్లాడినాం, వాళ్ళని జైల్లో పెడతాం, లేకపోతే చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, లోపలేస్తాం, 1,00,000 కోట్లు కక్కిస్తాం అని చెప్పిన వాళ్ళంతా కూడా అయిపోయిందా? ఇది అంతా కూడా కాలక్రమేణా మొత్తం గాల్లో కలిసిపోయినట్టే. ఇదంతా కూడా ఎంత కూడా పచ్చి అబద్ధాలతోటి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టైం పాస్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు చెప్పింది మేము చెప్పలే. ఇప్పుడు మేడిగడ్డ మీద ఎంక్వైరీ చేయమని మేము చెప్పలే, వీళ్ళే చెప్పారు. కాళేశ్వరం మొత్తం మీద చేస్తాం, 1,00,000 కోట్లు ఖర్చు అయింది, 1,00,000 కోట్లు కక్కి తిన్నోడు ఎవడైతే ఉన్నాడో వాడిని కక్కిస్తాం, లోపల డబుల్ బెడ్రూమ్ ఇది చెర్లపల్లి జైల్లో వేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మేడిగడ్డ మీద ఎంక్వైరీ చేసి ఏదో తూతు మాత్రంగా రిపోర్ట్ తెచ్చుకున్నాక సిబిఐకి ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి. సిబిఐ దద్దమ్మన కాదా ప్రభుత్వం? తర్వాత విద్యుత్ ఇంకోటి కూడా చెప్తాను, ఇంకోటి కూడా చెప్తాను. వీళ్ళే చెప్పారు ఒక విషయం ఉండండి, ధరణిలో కూడా దగ్గర 18 లక్షల ఎకరాలు మాయమైపోయినాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు చెప్పింది మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ చేయలేదు? నేను చెప్తా చూడండి, కొన్ని వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇప్పుడు కేంద్రం కొనుగోలు చేయాలి, తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం అంతా కేంద్రం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకుండా మీరు రైతు కోసం బీజేపీ భరోసా అని మరి ఈ ముసలి కన్నీరు గారుస్తున్నారని చెప్పి మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఆరోపిస్తున్నాయి. సో మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదు? రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ సమయంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఎండలు ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. రైతులు కూడా చాలా మంది ఆ వడదెబ్బలు తలిగి చనిపోతున్నారు. మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదని మానవతరాయ్ గారు అడుగుతున్నారు. మీరు ఏం చెప్తారు? చెప్తాను చూడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దగ్గర 12.5 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటుంది. ధాన్యం కొనడానికి మధ్యలో నోడల్స్ ఏజెన్సీ లాగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఎస్టిమేషన్ వేసి ఒక ప్లాన్ ఉండాలి ముందరనే. ఎప్పుడు 3 నెలల ముందు, ధాన్యానికి రాకముందు 3 నెలల ముందే ఒక ప్లాన్ ఉండాలి. సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ, లేకపోతే అధికారులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎంత ఎస్టిమేషన్ వచ్చింది, ఎంత పంట వస్తా ఉంది, ఎంత పంట ధాన్యాన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, వాళ్ళతో మొత్తం అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది మొత్తం ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళ చేతగాక
ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే సివిల్ సప్లై మినిస్టర్ కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, ఈ అధికారులు ఇంతమంది ఉన్నారా? ఒక్క సమీక్ష జరగలే. మొన్న 1 వీక్ బ్యాక్ 47 రోజుల నుంచి రైతులంతా ధాన్యం కల్లాలకు తీసుకొచ్చి రోడ్ల మీద ఎండపోసుకొని, లారీలు రాక, కాంటాలు లేక, బస్తాలు లేక, శుద్ధిని లేక మొత్తం గోస పడతా ఉంటే మేము రోడ్డు మీదకి వచ్చి మా రామచంద్ర రాష్ట్ర అధ్యక్షులు భువనగిరిలో మొట్టమొదటిగా పెట్టి అక్కడ మొత్తం కల్లాల్లో రైతులు పరామర్శించి ప్రభుత్వాన్ని చెప్తే వీళ్ళు కళ్ళు తెచ్చి ఒక సమీక్ష పెట్టి మన్న చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఎంత కొనాలి, కేంద్ర ప్రభుత్వం ఎంత ఫండ్స్ రావాలి, ఎవరు ఇవ్వాలంటే ఇదంతా కూడా నోడల్ ఏజెన్సీ ఎవరు? స్టేట్ గవర్నమెంట్స్. వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు ఫినిషింగ్ ఇస్తారు, మీరు ఆగండి. ధాన్యం కొనుగోలు గురించి ఏం చెప్తారు మానవతరాయ్ గారు? కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది కనుకనే మేము బీజేపీ రైతు గోస బీజేపీ భరోసా పేరు మీద రైతులు కలవడానికి మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, నా అధికారులు, మన నాయకులు కానీ అందరం కూడా వెళ్ళి మేము చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయిందని చెప్పి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ బాధ్యత అంతా కూడా వీళ్ళదే. ధాన్యం ఒక్క లేకుండా ధాన్యం మేము కొంటాం, ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తాయి. మీరు చెప్పండి మానవతరాయ్ గారు. ధాన్యం కొనుగోళ్ల మీద బీజేపీ రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతోని 2 రోజులుగా తెలంగాణలో తిరుగుతుంది, ఈరోజు వరంగల్లో తిరుగుతున్నారు. సో మీరు చెప్తున్న దానికి, క్షేత్రస్థాయిలో ఉన్నదానికి లెక్కలకు పొంతన లేదు, మీకు రైతుల పట్ల ఒక ప్రణాళిక లేదని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ప్రధాన సమస్య ఎక్కువ పంట దిగుబడి కావటం. ఈ దిగుబడి కావటం మూలంగా రైతులందరూ కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చారు. 8575 కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు లేని విధంగా ఏర్పాటు సరే ఇలా కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోదండి. మిల్లు వాడించినటువంటి బియ్యం అది కూడా ఎప్పుడు ఇస్తారు వాళ్ళు? 50 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 11,000 కోట్లు వాళ్ళు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా యొక్క ధాన్యాన్ని మొత్తం కూడా సేకరించి మిల్లులకు పంపించిన తర్వాత దాదాపు మళ్ళీ ఒక 15,000 కోట్లు ఖర్చు పెట్టి రైతుల ఖాతాలో వేసిన తర్వాత మేము రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఈ తరుణంలో ఏమైంది, వీళ్ళకి పరిపాలించడం చేత కాదు కదా. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసరికి లారీ యజమానులు, కాంట్రాక్టర్లు గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం మూలంగా మేము ఆ తక్కువ ధరకు మరొకసారి 600 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నందుకు తీర్థయాత్రలు చేసి ఆ పాపం కడుక్కోండి ఫస్ట్ ఢిల్లీలో. ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలా మీరు చేయని పని మేము చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఇలా లారీల సమస్య, మీరు పెట్రోల్ రేట్లు పెంచడం మూలంగానే పాత ఒప్పందాల ప్రకారం సప్లై చేయాలంటే రైతు లారీ కొత్త ఒప్పందం చేసుకోవాలంటున్నారు. ఇలా గోనె సంచులు సరఫరా డిబేట్ లో పాల్గొన్న డాక్టర్ పివి రెడ్డి గారు, బీజేపీ నాయకులు, అలాగే